పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు టెర్రరిస్ట్ని పంపిస్తారు మన వైపు కాశ్మీర్లో. మన సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎన్కౌంటర్ చేస్తారు, మన కొంతమంది మన చనిపోతారు, వాళ్ళని చంపేస్తే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తారు. ఇది రెగ్యులర్ అఫేర్ అన్నమాట. ఈసారి వాళ్ళు ఏం చేశారు, లోకల్ రిక్రూటింగ్ చేశారు. నాట్ ఫస్ట్ టైం, దీనికన్నా ముందు కూడా చేశారు చాలాసార్లు లోకల్ రిక్రూటింగ్. లోకల్ రిక్రూటింగ్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక విక్టిమ్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరిని అంటే వీరు లేకుంటే ఈ అబ్బాయి లేకుంటే ఈ అమ్మాయిని మనం వీ షుడ్ టార్గెట్. అది ఒక ఆర్ట్, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఏదైనా దానికి ఐ హ్యావ్ టు రియలీ మేక్ అ ఎఫర్ట్. దాంట్లో మీ వీక్ పాయింట్ ఏమైనా పట్టుకుంటాను ఫస్ట్ నేను. దాన్ని రీసెర్చ్ చేస్తాను. మీ ఫ్యామిలీలో మీకు ఏమైనా ఇష్యూ ఉందా, మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇష్యూ ఉందా, మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా, ఇదన్నీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీ వీక్ పాయింట్ నేను పట్టుకుంటాను. సో వీక్ పాయింట్ ఫైనాన్షియల్ అనుకోండి, మీకు డబ్బులు కావాలన్నా 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, తర్వాత టైం ఉన్నప్పుడు రిటర్న్ చేయండి అన్నారు. సో మీరు అనుకుంటారు ఎంత మంచి మనిషి, నేను అడగకుండా నాకు డబ్బులు ఇస్తున్నారు. తర్వాత కనిపించడు 2 నెలలు తర్వాత మళ్ళీ వస్తాడు, వచ్చి ఇట్లా మాదొక మీటింగ్ ఉంది మీరు అటెండ్ చేస్తారా, చాలా మంచి రిలీజియస్ మీటింగ్, మీరు రావాలంట. అక్కడ వెళ్తారు, మీకు తెలియదు, యువర్ ఇన్నసెంట్. అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయదు. అక్కడ పిక్చర్లు చూపిస్తారు, చూడండి గాజాలో ఇది చేశారు ఇజ్రాయెల్, అదే ఇండియా ఆర్మీ చేస్తున్నారు కాశ్మీర్లో, ఇంతమందిని చంపేశారు, అది ఇది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఆలోచిస్తారు, మీరు చూసిన వీడియోలు పిక్చర్లను చూసి మీరు చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంది కదా, సరే కొంచెం డీటెయిల్ తీసుకుందాం, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో కనెక్షన్ ఇస్ నౌ రివర్స్డ్. మీరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు, అంటే మీరు హాఫ్వే కన్విన్స్ అయిపోయారు. దాని తర్వాత కాన్స్టెంట్లీ వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. పాసిబ్లీ బహుశా 10 మందిలో ఒక 3 రెడీ బ్రెయిన్ వాష్ అయిపోతారు, మిగతా వాళ్ళు హాఫ్వే వచ్చి వెనకకి వెళ్ళిపోతారు భయపడి. దాని తర్వాత వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ యూస్ చేస్తారు, ఏంటంటే రాడికలైజేషన్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో మీరు వినుంటారు ఈ వర్డ్. రాడికలైజేషన్ అంటే మీరు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి మిమ్మల్ని ఒక టెర్రరిస్ట్ థాట్కి తీసుకురావడం. ఓకే, మీరు బాంబు పెట్టండి, మీరు ఇది చేయండి. సి కసబ్ వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు దే ఆర్ ఇల్లిటరేట్ ఫెలోస్, చదువు లేదు వాళ్ళకి, డబ్బులు లేవు, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా పేదోళ్ళు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు. ఒక్కొక్కడికి 50 లక్షలు 40 లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు, వీడు వెళ్ళి వచ్చేస్తాడులే, భయపడకండి, టెన్షన్ లేదు, ఇండియాకి వెళ్తున్నాడు, ఒక పిక్నిక్ వెళ్తున్నాడు చెప్పారు వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ కేసులో దీస్ ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీస్. అదే సార్, ఇప్పుడు నేను అది అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు సామాన్యులు అయితే ఆ ట్రాప్లో పడిపోతారు, చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో, అంటే వైట్ కలర్ క్రైమ్ కింద దించోడచ్చు అంటారా? దట్స్ పొద్దు నుంచి అదే డిస్కషన్ నడుస్తుంది అన్ని ఛానల్స్లో. నేను కూడా ఈ RO ఛానల్ నేను డిస్కషన్లో ఉన్నాను ఇవాళ. వైట్ కలర్ క్రైమ్స్ అని ఒక 11:30-12 నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రెండింగ్ ట్విట్టర్లో కూడా. వాట్ ఈస్ ద వైట్ కలర్ క్రైమ్? మనం యూజువలీ వైట్ కలర్ క్రైమ్ అనగానే మనం ఫైనాన్షియల్ క్రైమ్స్ అనుకుంటాం. బ్యాంక్ని దోపిడీ చేయడం అంటే బ్యాంక్ ఒక లోన్ తీసుకొని లోన్ కట్టకుండా లేకుంటే ఫ్రాడ్ చేసి చేస్తాం. లేకుంటే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఆఫీస్ ఫండ్స్ కొట్టేసి దాన్ని మన పర్సనల్ దానికి వాడుకుంటే ఏదో ఒక రోజు పట్టుకుంటారని మీకు కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు. వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ జైలుకి వెళ్తారు, మళ్ళీ కేసు నడుస్తూనే ఉంటుంది, మీరు బ్లాక్ లిస్ట్ అయిపోతారు. కానీ మొమెంటరీగా ఆ మూమెంట్లో మీరు ఒక 50 లక్షల ఫ్యాక్టరీ కంపెనీ నుంచి కొట్టేద్దామని చెప్పి కొట్టేసుకుంటారు. వైట్ కాలర్ క్రైమ్. బ్యాంక్లో క్రైమ్స్ జరుగుతుంది, మీరు చూస్తుంటారు. బ్యాంక్ మేనేజరు ఒక ఎక్స్టర్నల్ మనిషి కలిసి బ్యాంక్ని ఫ్రాడ్ చేస్తారు. గోల్డ్ లోన్ తీసుకున్నాడు, అది గోల్డ్ ఇన్స్పెక్ట్ చేయకుండా ఇది నిజమైన గోల్డ్ అని చెప్పి పెట్టేసి డబ్బులు ఇచ్చి తర్వాత అది ఫేక్ గోల్డ్ అని తెలిసిపోతుంది. అప్పుడు దాకా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఇదన్నీ వైట్ కాలర్ క్రైమ్స్ కింద చాలా ఉన్నాయి. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ థెఫ్ట్. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు ఆ చైర్మనో ఎండిఓ లేక మీ CEO మిమ్మల్ని ఏదో చెప్పాడు, తిట్టాడని మీ ఆ కోపంలో మీరేం చేస్తారంటే నేను రిజైన్ చేస్తున్నాను చెప్తారు. ఓకే అని చెప్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతాడుగా మా హెడేక్ ఇట్ ఫెలో అని పోనిస్తారు. కానీ వెళ్తూ రూట్లో మీరు ఐదర్ ఆ సాఫ్ట్వేర్ అక్కడున్న సాఫ్ట్వేర్ని మీరు కొట్టేసి మీరు తీసుకెళ్ళిపోతారు, లేకుంటే ఉన్నది కరెక్ట్ చేసి పడేస్తారు. సో దాట్ ఈస్ అగైన్ వైట్ కాలర్ క్రైమ్. అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఇదొక కొత్త రూట్, కొత్తది కాదు, దీనికన్నా ముందు కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ నంబర్ 1 టెర్రరిస్ట్ ఉండే వరల్డ్లో. ఈ వాజ్ ఫ్రమ్ అ చాలా రిచ్ ఫ్యామిలీ, సౌదీ అరేబియా నుంచి. బిన్ లాడెన్ ఫ్యామిలీ అని చెప్పి కన్స్ట్రక్షన్లో వాళ్ళు కోట్లు ఐ మీన్ వందలాది కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు. దే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా. ఇంజనీర్ బై ప్రొఫెషన్, టెర్రరిస్ట్గా తయారాడా. ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడు వెళ్ళాడు? సోవియట్స్ వచ్చినప్పుడు ముజాహిదీన్తో వెళ్ళారు అక్కడ. ఈ వాజ్ నార్మల్గా, ఎవరికి తెలియదు కూడా ఎవరు ఈయన అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోయారు, ఇంత డబ్బులు ఉన్న ఫ్యామిలీ, ఇంత మంచి కెరియర్ ఉన్న ఆయన సడన్గా ఇదంతా ఇడ్చేసి దీనికి వెళ్ళాడని చెప్పేసి.
ఐమన్ అల్ జవారీ ఆయన అసిస్టెంట్ ఉండే, ఆయన కూడా ఒక డ్రోన్ అటాక్లో యూఎస్ చంపేశారు ఆయన్ని. ఐమన్ అల్ జవారీ వాజ్ అ డాక్టర్, కైరో యూనివర్సిటీ నుంచి మెడికల్ డాక్టర్, అగైన్ టెర్రరిస్ట్. వీళ్ళు ఎట్లా తయారయ్యారు? వీళ్ళంతా అంటే డెడికేటెడ్ ఫర్ ఎ కాజ్ అంటారు, అంటే ఇస్లాం డేంజర్లో ఉంది, ఇస్లాంని కాపాడుకోవాలి. సోవియట్స్ వచ్చారు, మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత యుఎస్ దొరికారు, వాళ్ళ మీద భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను ఇప్పుడు, వాళ్ళ తల మీద తీసుకొచ్చి చేయి పెట్టారు, మళ్ళీ వరం ఇచ్చింది వాళ్ళే, వాళ్ళ తల మీద పెట్టారు, వాళ్ళు పారిపోయారు. దాని తర్వాత ఏంది వాళ్ళు కొట్టుకున్నారు. 9/11 జరిగింది, బొరబొర కేవ్స్ మీద అటాక్ జరిగింది యుఎస్తో, అక్కడి నుంచి పారిపోయి జకోబాబాద్ వచ్చాడు, అక్కడ లాస్ట్ దొరికాడు, వాళ్ళు చంపేశారు. ఇట్లానే చాలామంది ఉన్నారు స్టోరీస్ మీరు వింటే. ఈవెన్ లెబనన్లో, సిరియాలో, లిబియాలో, ఇరాక్లో మీకు చాలామంది ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ కనిపిస్తారు, హు ఆర్ మోటివేటెడ్. ఇప్పుడు మీరు గదాఫీ కానీ సద్దాం హుసేన్ చూసుకుంటే నథింగ్, నో గ్రేట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు, కానీ వాళ్ళ వ్యతిరేకం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోడు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎడ్యుకేటెడ్. ది కశ్మీర్ ఇష్యూ చూస్తున్నప్పుడు అది డిఫరెంట్ కప్. అప్పుడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ స్ట్రాటజీ నా అంచనా ప్రకారం, ఐఎమ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, కానీ నా అంచనా అనాలిసిస్ ప్రకారం చాలామంది నేను మాట్లాడిన కూడా అగ్రీ చేసిందంటే పాకిస్తాన్ వాళ్ళ స్ట్రాటజీ మార్చేస్తున్నారు స్లోలీగా. అక్కడి నుంచి మనుషులు పంపిస్తున్నప్పుడు పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తారు, మీరు టెర్రరిస్ట్ మా వైపు పంపించారు, ఫినిష్ చేసేస్తాం మేము, మీరు టెర్రరిస్ట్ పంపించారు, ఆపరేషన్ సింధూర్ 2.1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళేమంటారు, మేము ఎవరిని పంపించలేదు కదా, మాకు సంబంధం లేదు, మాకు సంబంధమే లేదు, మీ వాళ్ళే చేశారు, మీరే చెప్పారు కాశ్మీర్ మీద అని, మీ వాళ్ళే చేస్తున్నారు, మేమేం చేయమంటారంట. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, 1 man's టెర్రరిస్ట్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని. కొంతమంది అంటారు ప్యాలెస్టీనియన్ టెర్రరిస్ట్ కాదు, ప్యాలెస్టీనియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. మన దగ్గర కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారు ఆ వర్డ్, అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైట్ కాలర్ డాక్టర్స్ని యూజ్ చేయడం. డాక్టర్ అనగానే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది ఒక నార్మల్ పర్సన్తో. వైద్యనారాయణ హరి అని డాక్టర్ని దేవుడితో సమానంగా చూసే భారతదేశం. వాళ్ళు మిమ్మల్ని సర్జరీ చేస్తున్నప్పుడు సడన్గా మీకు తెలిసిపోయింది ఈయన ఒక ముస్లిం డాక్టర్ అంటే, మీరు ఆపరేటింగ్ టేబుల్ నుంచి పారిపోతారా? అది చెప్పలేము, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేస్తారు, ఒక ఫోబియా లాగా. ఇది జరిగింది దీనికన్నా ముందు కూడా చాలా మటుకు, దీన్ని ఇస్లామోఫోబియా అని చెప్తారు. అంటే ఇస్లాం ఎవరైనా పేరు వినంగానే లేకుంటే ఏదైనా ఒక నేమ్ వినంగానే బాకి వీళ్ళతో సంబంధం లేదు, నేను ఇక్కడ రాని రెస్టారెంట్కి రాను అని చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది, ఎవరు తినద్దు వాళ్ళ దగ్గర, ఎవరు కొనద్దు వాళ్ళతో దూరం, వారం నడుస్తుంది, దాని తర్వాత అదే బిర్యానీలు తింటారు వీళ్ళు, ప్రాబ్లం లేదు, ఇదే జరుగుతుంది, అదే ఇష్యూ కాదు అది. కానీ మన దగ్గర పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అంటారు. కర్నూలు బస్ డిసాస్టర్ గుర్తుందమ్మా? అవునండి. ఎంతమంది చనిపోయారు? మొన్న ఒక 20 members వరకు చనిపోయారు. అదే కదా, మనకు తెలియదు ఫైనల్ ఫిగర్, ఎక్కడ చూడలేదు, మనం చెప్పడం 1920 మనం మర్చిపోయాం. ఇంకా నెల తర్వాత అడిగితే ఎక్కడ కర్నూలు, ఎక్కడ బస్సు, ఎక్కడ యాక్సిడెంట్ అంటాం మనం. షిర్డీకి ఒక యాక్సిడెంట్ జరిగింది 2-3 సంవత్సరాల ముందు, చాలా మంది చనిపోయారు, బ్రిడ్జ్ మించి కింద పడ్డది, గుర్తుందా? మర్చిపోయాం. పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. ఇప్పుడు ఇది కూడా మర్చిపోతాం. ఎవరికి పోయింది? ఆ ఫ్యామిలీస్లో ఎవరు చనిపోయారో విక్టిమ్స్, ఇన్నోసెంట్ విక్టిమ్, వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది. ఎవరెవరు ఇంకా హాస్పిటల్లో పడున్నారో 80%, 60% బర్న్ ఇంజరీస్, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, మనం మర్చిపోతాం. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఇట్లాంటి ఇస్లామిక్ రాడికలైజేషన్ నడుస్తున్నప్పుడు మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు వెంట పడున్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా క్లియర్గా నేను మొత్తం డీటెయిల్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ న్యూస్లో వస్తుంది. ఏం జరుగుతుందంటే, ఒక డాక్టర్ని ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, దే ఆర్ రియలీ గుడ్, వాళ్ళు చాలా మంచి, ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్లో పనిచేస్తారు కాశ్మీర్లో. ఒకవైపు ఉగ్రవాదులు, ఒకవైపు వాళ్ళ లోకల్ పాపులేషన్, వీళ్ళందరినీ చూసుకోవాలి, వీళ్ళు కూడా అదే పాపులేషన్ చూస్తున్నారు. కానీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాలు అయితే దే బీన్ డూయింగ్ గ్రేట్ వర్క్. వాళ్ళ దాంట్లోనే ఒక ఆల్మోస్ట్ 50 మంది చనిపోయారు టెర్రరిస్ట్ వచ్చి చంపిన. వీళ్ళు ఒక మాడ్యూల్ని బర్స్ట్ చేశారు, అంటే అక్కడ కాశ్మీర్లోనే ఒక మాడ్యూల్ని పట్టుకున్నారు, ఒక ఆమెని ఒక వన్ గై దే కాట్, ఆయన ఇంటర్గేట్ చేశారు. ఇట్లా జైషే మహమ్మద్ నుంచి ఒక ఇంటెలిజెన్స్ జరిగింది వాళ్ళకి, వీళ్ళేమో పంపిస్తున్నారు వీళ్ళని అని చెప్పి ఆయన ఇంటర్గేట్ చేసినప్పుడు ఆయన చెప్పారు, నాకు ఫరీదాబాద్ ఇక్కడ హర్యానాలో ఇంకొక డాక్టర్ ఉన్నారు. ఇంటర్గేషన్ అంటే ఏం లేదు, ఒక బకెట్ తీసుకొచ్చి తల ముంచేస్తారు వాళ్ళు, వాటి అన్నీ చెప్పేస్తారు, చెప్పాల్సిన చెప్పేస్తారు పోలీసులకి. 3rd degree మెథడ్స్ యూజ్ చేస్తారు, టెర్రరిస్ట్ అదే లాంగ్వేజ్ తెలుసు. సో వాళ్ళు హర్యానాకు వచ్చారు. ఇదంతా జరిగింది విత్ ఇన్ 24-hour ఫ్రేమ్వర్క్. మీరు ఆలోచించండి, టైం లేదు, 24 hours జరిగింది ఇదంతా. అక్కడ పట్టుకున్నారు, ఎస్ఓజీకి హర్యానాకి ఇన్ఫార్మ్ చేశారు, హర్యానా రేడ్ చేశారు, అక్కడ దొరికాడు. ఆ రిసిన్ దొరికింది డాక్టర్ అక్కడి నుంచి. క్యాస్ట్రాయిల్ 2600 లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్లో పెట్టుకుంటారా?
ఎవరు పెట్టు మన చిన్నప్పుడు ఇప్పుడున్న పాపలకి ఇవ్వట్లేదు కానీ మేమంతా చిన్నప్పుడు ఉన్నప్పుడు క్యాస్టర్ ఆయిల్ ఇస్తుండే, ఆముదం. ఆముదం. దాని నెక్స్ట్ ఫామ్ రిసిన్ ఏం చేస్తారంటే దాని నుంచి ఆయిల్ తీసేస్తే మిగతా పౌడర్ లాగా ఒక ఫార్మాట్ వస్తుంది. నేను చెప్పాను చూడండి, గ్లూకోజ్ లాగా ఉంటుంది అది. అవునండి. అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్లి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు. దానికి అసలు రంగు రుచి ఏం లేదు, పోస్ట్ మార్టం లో కూడా కనిపించదు. అట్లాంటి ప్రోడక్ట్ అది. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఎనిమీస్ మీద యూజ్ చేశారు. రష్యా వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న ఏజెంట్స్ లండన్లో మిగతా చోట్ల వెళ్ళి చంపారు ఇది యూజ్ చేసి. ఒక మనిషి తాగి గ్లాస్ ఇట్లా పెట్టంగానే ఆడు ఇట్లా తిరగంగానే గ్లాస్ లోపల రిసిన్ వేసేసి అయిపోయి అట్లా జరిగింది. ఒకడు అంబ్రెల్లా, మన అంబ్రెల్లా ఉంటుంది కదండి, గొడుగు ఎండింగ్ లో రిసిన్ పెట్టి ఇంజక్షన్ లాగా పెట్టాడు. 4 స్టెప్పులు అయినా పడిపోయాడు. కథ సైనైడ్ లాగా ఇది చాలా పవర్ఫుల్. సైనైడ్ మళ్ళీ మీకు సైనైడ్ ది ఇట్ విల్ స్టిల్ షో అప్ ఇన్ ద బ్లడ్. ఓకే, బ్లడ్ లో కనిపిస్తుంది, ఇది ఎక్కడ కనిపించదు మీకు. అదొకటి దొరికాడు డాక్టర్. ఆడిని ఇంటర్గేట్ చేస్తే వాడన్నాడు ఫరీదాబాద్లో ఇంకోడు అన్నాడు. ఫరీదాబాద్కి వెళ్ళారు, ఆని పట్టుకున్నారు. దాని నడిమిట్లో ఒక లేడీ డాక్టర్ కూడా దొరికారు. వీళ్ళందరూ కనెక్టెడ్ ఉన్నారు. ఇప్పుడు తెలిసిన న్యూస్ ప్రకారం వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్. రాజేందర్ నగర్ హైదరాబాద్ లో కూడా అది నడుస్తుంది కానీ మనం దట్ ఈస్ మేబీ నాట్ లింక్ టు ఇట్, మాకు తెలియదు. వీఆర్ నాట్ స్టిల్ ప్రివీ టు దట్ ఇన్ఫర్మేషన్. కానీ దాంట్లో 4వ మనిషి నిన్న చేసిన సూసైడ్ బాంబింగ్ చేసిన మనిషి. వాడేమైందంటే వీడు తెలిసిపోయింది, వీళ్ళు 3 పట్టుబడ్డారు. అగైన్ 24 hours ఆపరేషన్. దాంట్లో పాసిబ్లీ 18th hourలో 3వని పట్టుకున్నారు. 4వని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఉండే ఇంటి నుంచి పారిపోయాడు ఢిల్లీలో. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. మోస్ట్లీ ఫరీదాబాద్ నుంచి వచ్చాడో లేకుంటే ఢిల్లీలో వచ్చాడో. ఆ కార్ వాడి దగ్గర ఉంది ఒకటి, హ్యుండాయ్ i20 ఒకటి. అది కూడా ఓనర్షిప్ చాలా డిస్ప్యూటెడ్. ఒకడికి అమ్మాడు, ఒకటి అమ్మారు. లాస్ట్లో ఇది బాంబింగ్ లో యూజ్ చేశారు. బహుశా ఈయన ఏం జరుగుంటుందంటే 3 గంటల సేపు సీసీటీవీ హిట్ టీవీ యాప్